ఇదేంటి ఈ రోడ్లో ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు? డ్రైవర్కి ఏమన్నా మెంటలా? ఏంటి మేడం ఆ స్పీడు? భయపడ్డావా? ఆ స్పీడ్ చూసి భయపడరా మరి? నడిపింది కీర్తి. ఎవరైతే ఏంటి మేడం, కాస్త కంట్రోల్ తప్పితే? కీర్తి ఎప్పుడు కంట్రోల్ తప్పదు. టార్గెట్ మిస్ అవ్వదు. అయినా అలా మనుషుల మీదకి కారు తేవడం ఏంటి? మీదికి వస్తే నువ్విలా నిలబడి మాట్లాడేదానివి కాదు. కాస్త నువ్వు మిస్ అయింది, లేకపోతే మిస్ అవ్వడం కాదు, ఆ స్పాట్ లో ఆపాలనుకున్నాను, ఆపాను అంతే. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే అంతే, కరెక్ట్ గా అక్కడే ఉంటా. ఓకే కదా? తులసి, ముగ్గు కాస్త ఉందా ఆదిత్య? అవగానే వెళ్దాం. కమిషనర్ గారు వస్తున్నారు, కాస్త వెళ్ళి ఎవరూ అడ్డు రాకుండా చూడు. రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకురా. ఏంటి డ్యూటీలో లేను అంటావా? తను చేయాల్సిన అవసరం లేదు మేడం. ఎప్పుడైనా ఎక్కడైనా సబార్డినేటే. పైగా ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్. కాదు అంటే మా వారికి ఫోన్ చేసి డ్యూటీ ఇక్కడ వేయిస్తా. ఆదిత్యతో ఎలాగైనా ఐపీఎస్ చేయించాలి, దీనికి బుద్ధి చెప్పాలి. అలా చూడ్డం, మనసులో తిట్టుకోవడం తప్ప నువ్వు నన్ను ఏమీ చేయలేవు. టైం రాని చెప్తా. ఏంటి టైం వచ్చేది? కాస్తైతే చచ్చేదానివి. నేనసలు తలుచుకుంటే ఇందాకే తొక్కించి తర్వాత బ్రేక్ ఫెయిల్ అయిందని కేసు నుండి తప్పించుకునేదాన్ని. కానీ ఎప్పుడు నా చేతికి మట్టంటకుండానే పని చేస్తాను. తప్పు చేసినా సాక్ష్యం లేకుండా నా చేతికి ఆనవాళ్లు అంటకుండా చేయడం నా స్టైల్. అహం నెత్తికెక్కితే అంతే అండి. దేవుడు ఆఖరికి నీలాంటి వాళ్లతో మట్టి పిసికిస్తాడు, మట్టి కరిపిస్తాడు. గాలి ఎప్పుడు ఒక పక్కకే వీయదు, కాలం ఎప్పుడు మనకే అనుకూలంగా ఉండదు. తిరగబడితే స్థానాలు తల్లకిందులవుతాయి. అయినా ఎప్పుడో చెప్పానుగా, నీ మొగుడుతో మా వారికి సెల్యూట్ చేయిస్తాను అని. ఇలా అనే నన్ను రెచ్చగొట్టావు. ఇప్పుడు మీ ఆయన అనుభవిస్తున్నాడు, రేపు నువ్వు అనుభవిస్తావు. లెక్క అప్పచెప్పకుండా నేను నిద్రపోను. నిద్ర నిన్ను పోనివ్వనులే. నీకు నా సంగతి పూర్తిగా తెలీదు. ఏడ్చావులే. ముందు కార్ పార్కింగ్ లో పెట్టి ఏడు. ఆ పనులు నీలాంటి పనోళ్ళు చేస్తారు. డ్రైవర్. మేడం,
ఓసిని ఫోజో బిగిసిపాటుకేం తక్కువ లేదులే. దేనికిది నీలాంబర్లా ఫీల్ అవుతుంది. యువతల నరసింహ అని తెలీదు. నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశానే, ఇదే నీ ఆఖరి రోజు. ఎక్కడ చచ్చారు వీళ్ళు? పదత్తయ్య. కీర్తి వచ్చారా? పదమ్మా, పదండి. ఆ ఫ్లెక్సీలో ఉన్నదాన్నే కదరా మొన్న కీర్తి మేడం వేసేమంది. అవునన్నా. నాకేంటన్నా వాట్సాప్ లో ఆమె కోడలు తులసి ఫోటో పంపించిందేంటి? అవునా? అవునన్నా. తీసుకో అన్నా. చూడన్నా. ఇద్దరు శత్రువులేమోరా. వీలైతే ఇద్దరిని లేపేద్దాం. డబుల్ పేమెంట్ అడుగుదాం. నువ్వు సూపర్ అన్నా. ఇద్దరినీనా? 5 లీటర్ల పెట్రోల్ తెచ్చాం. ఇద్దరిని లేపేద్దాం. వెల్కమ్ జయరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా ప్రసాద్ గారు? బాగున్నాను. వచ్చావా కీర్తి? రావేమో అనుకున్నాను. మన ఫ్యామిలీకి బాగా కావలసిన వాళ్ళు కదా, రాకుండా ఎలా ఉంటారత్తయ్య? మనం పోలీసు వాళ్ళం. పైగా నువ్వు ఆహ్వానిస్తే రాకుండా ఎలా ఉంటాను? మీ వారు రిటైర్ అయ్యారు, మా వారు ఇప్పుడు కమిషనర్. నెక్స్ట్ ఇయర్ నుండి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయాల్సింది నేనే కదా. అదే విషయం. ఇక నీకు చేసే ఛాన్స్ లేదు అని చెప్పడం అత్తయ్య. ఏయ్, నువ్వు లేనిపోని అర్థాలు తీకు. అలా చెప్పండి. రా జయరామ్. పద కీర్తి. అయ్యో, మీరు వెళ్తూ ఉండండి. నేను కార్లో ఫోన్ మర్చిపోయాను. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. రా జయరామ్. రండమ్మా. ఏదో ప్లాన్ మీదే వచ్చింది. ఫోన్ మర్చిపోయాను అంది, కానీ చూస్తుంటే అలా లేదే. ఖచ్చితంగా నన్ను అవమానించి ఆదిత్యాన్ని కించపరిచి వెళ్ళడానికే వచ్చింది. కనిపెట్టి ఉండాలి. అసలు ఈవిడ ఏం చేస్తుందో ఒక కన్నేసి ఉంచాలి. ఎక్కడున్నారు? స్పాట్ కి దగ్గరలోనే ఉన్నాం మేడం. అలర్ట్ గా ఉండండి. ఫోన్ రాగానే అటెండ్ కావాలి. అలాగే మేడం. మేడం, నువ్వైపోయావే. డౌట్ అడుగుదాం అనుకున్నా, మేడం అనే లోపలే కట్ చేసింది. డౌట్ ఏంటన్నా? డౌట్ ఎవరిని వేసినా నువ్వే చెప్పావనొచ్చు. మనకే లాభం.
హలో మేడం, మీరు ఫ్లెక్సీలో ఉన్న దుర్గమ్మనే కదా వేసేమంది? మావాడికేంటి ఆవిడ కోడలు తులసి ఫోటో పంపించారు. అత్తనేసేమంటారా కోడలు వేసేమంటారా లేకపోతే ఇద్దరినీనా? మేడం, హలో మేడం. చెప్పాను కదా, చెప్పింది చేయండి. సరే మేడం. ఏకంగా లేపయ్యమంటారా అంటున్నారు అంటే కీర్తి చాలా పెద్ద ప్లాన్తోనే వచ్చిందన్నమాట. వచ్చింది ఎవరు? ప్లాన్ ఏంటి? ఇంత రాక్షసంగా ఆలోచిస్తుందా? అసలు అత్తే కదా శత్రువు అన్నారు అంటే దుర్గమ్మ మీద ఈవిడికి పగెందుకు? మరి ఆదిత్యనే ఎందుకు టార్గెట్ చేసింది? ఆదిత్యాన్ని ఏడిపించి దుర్గమ్మ మీద పగ తీర్చుకోవాలనా? మరి నా మీదేంటి? ఆదిత్యకి సపోర్ట్ చేస్తున్నానని ఆవిడికి విలువ ఇవ్వటం లేదనా? అప్పుడు కారులో గర్భిణిని ఎక్కించానా? ఏదైతేనే ఈవిడ పెద్ద సాడిస్ట్ మనిషిలా ఉంది. నా మీద ఈవిడ సాధింపులకి దుర్గమ్మే కారణమా? ఈ వన భోజనాలు అయ్యేలోపు క్లారిటీ వచ్చి తీరాల్సిందే. పాప పాప ఏంటక్క? ఇదిగో అక్కడ కీర్తి ఆంటీ కూర్చుంది చూడు, అక్కడ ఆవిడికి ఈ ఫోన్ ఇచ్చేయి. కింద పడింది అని చెప్పు. వెళ్ళు. రే తిప్పు త్వరగా. ఏమా త్వరగా కానివ్వండి, త్వరగా కూరగాయలు తరగండి. చూడండి ఎక్కడే ఉండిపోయినాయి. ఆంటీ మీ ఫోన్ పడేసుకున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమి తులసి మాట, వంటలు నీకు అంత బాగా వచ్చు, ఇంత బాగా వచ్చు అనడం కాదు. కాస్త వెళ్ళి ఆ వంటలు చూడొచ్చుగా. అలాగే అత్తయ్య. అన్నా రే ఉండరా, మెసేజ్ వచ్చింది. రే వెళ్దాం పదండ్రా, మళ్ళీ మేడం పిలిస్తే కష్టం. పదండి పదండి. రేయ్ రేయ్, మరి పెట్రోల్ క్యాన్ ఇదిరా, ఎక్కడుంది చూడండి. అంతా పోలీసు వాళ్ళే అన్నావు కదన్నా. అవన్నీ తర్వాత ముందు వెతకండ్రా. ఎవడన్నా తీస్తే మనం మన పని పూర్తి చేయలేం. కీర్తి మేడం మనల్ని బతకనివ్వదురా.
ఏమైపోయి ఉంటుందిరా? రే నువ్వు కూడా మొత్తం వెతకరా, సరిగ్గా వెతుకు. రే నువ్వు అనవసరంగా మందు తెచ్చావు. నువ్వు మందు తేకపోతే ఇలా జరిగేదే కాదు. అతిథులందరికీ నమస్కారం. కార్తీక మాసం దాని విశిష్టత అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ఆ బాధ్యత మనందరికీ సుపరిచితురాలైన మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారి భార్య శ్రీమతి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి గారు తీసుకుని ఈ కార్తీక వనభోజన మహోత్సవం ఏర్పాటు చేశారు. శ్రీమతి కనకదుర్గ గారికి మన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అవన్నీ తర్వాత ముందు వెతుకుదాం పద. ఎక్కడైనా వెతుకుతాం రా. అందరూ పోలీసోళ్లే, మనల్ని చూస్తే పట్టుకొని తెస్తారు. ఇదిగో మెల్లగా దొంగచాటుగా మన మీద అనుమానం రాకుండా ప్రయత్నించాలి. అన్ని జాగ్రత్తగా వెతకాలి, సరేనా? రే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూద్దాం, పదండి. ప్రతి సంవత్సరంలా వినోదం మాత్రమే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అభిప్రాయ సేకరణ, ఎవరి ఆలోచనలు ఏంటి అని. అవన్నీ తర్వాత. ముందు నేనిక్కడ మన ఇంటి రుచులు అని స్వీట్ స్టాల్ పెట్టాను. అన్ని స్వయంగా చేసిన వంటలే. దాన్ని మా అత్తయ్య చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నాను. నా బంగారు తల్లి, అందరూ వస్తే మా అత్తయ్య నా స్టాల్ ఓపెన్ చేస్తుంది. సూపర్ గా మ్యాచ్ అయింది. అత్తా కోడళ్ళు. ఇవాళ ఇక్కడ చర్చ పెట్టాలనుకున్న సబ్జెక్ట్ అదే. అత్తగారంటే ఎంత గౌరవం. కోడలు తన స్టాల్ ని అత్తయ్యే ప్రారంభించాలనుకోవటం గుడ్. అది ప్రేమ, అది గౌరవం. హలో, అదేం అత్తకి కోడలు కాదు. వరసకి కోడల్ని వారసుని ఇవ్వాల్సిన దాన్ని. అర్హత కోడలి స్థానం ఉన్న దాన్ని నేను. వాళ్ళు దాన్ని అసలా కొసరా అని అడగలేదే. అది కష్టపడి చేసింది, నా మీద ప్రేమతో పిలుస్తోంది. మధ్యలో నువ్వెందుకే కుళ్ళుకుంటావ్? నేను పెడతా స్టాలు అని దీర్ఘాలు తీసింది, పోటీ అంది. ఇప్పుడు పొయ్యి కూడా వెలిగించినట్టుంది. స్టాలు పరదా కూడా తీయలేదు. పోటీ పడలేక పారిపోయింది. కుళ్ళుతో ఇలా పుల్లలయ్యక ఇంకేం చేస్తుంది అత్తయ్య? కోడి పందెం మొదలైంది. ఇంకా రచ్చరచ్చే. ఈ గొడవల్లోనే నా ప్లాన్ పూర్తయ్యేలా చూడాలి. పుల్లేంటే పుల్లా? నన్ను పొయ్యి పెట్టలేదు అంటున్నావు. నువ్వు చూసావా? మా ప్రియా వాళ్ళ స్టవ్ మీద చేశాను తెలుసా? అత్తయ్యకి పొగ పడదని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసుకొచ్చా. అది దానికి నా మీదున్న ప్రేమ. ముందు నువ్వు స్టాల్ తెరిచి అప్పుడనవే దాన్ని. ఊరికే తెరవడం కాదు, రుచుల్లో గెలవాలి.
బాగుంది, చాలా చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ దొరికింది. ఇద్దరికి వంటల పోటీ, రుచుల పోటీ, స్టాల్స్ పోటీ. ఎవరు గెలుస్తారో చూద్దాం రండి. పోటీ అన్నాక పందే ఉండాలి. అలాగా? స్టాల్లో ఎవరి సరుకు ఎక్కువ అమ్ముడు పోయి డబ్బు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లదే గెలుపు. ఏదో చేస్తుంది. ఎలాంటి తిప్పలు రాకుండా చూడాలి. నేను రెడీ.